అది నిజమైన అర్హులకి ఇవ్వడం బాగుంటుంది. గతంలో ఇది నా వాళ్ళు నీ వాళ్ళు కౌన్సిలర్కి సంబంధము, ఎమ్మెల్యేకి సంబంధము, లేకపోతే అక్కడున్న ప్రజాప్రతినిధికి సంబంధం ఉండి ఇచ్చినటువంటి కొన్ని అక్రమాలు జరిగినాయి. కొన్ని దగ్గరలో పారదర్శకంగా జరగచ్చు, కాదని నేను అనట్లేదు. నాకు తెలిసిన దగ్గరనైతే అలా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఇందిరమ్మ కమిటీ అని చెప్పేసి వాళ్ళు కూడా మేము ఈ పొజిషన్లో ఉన్నాం, ఆ పొజిషన్లో ఉన్నాం, మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేము ప్రభుత్వంలో మా పార్టీ ఉంది కాబట్టి మాకు ఇవ్వాలని రెవెన్యూ వాళ్ళ మీద, ఎంఆర్ఓల మీద ఒత్తిడి చేయడం జరుగుతున్నది. మంత్రి గారు, మీరు దయచేసి మీకు ఉన్నటువంటి మీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులకు మీ మద్దతు అవసరం, వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిజానికి ఎవరైతే అర్హులో వాళ్ళకి ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఆ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినప్పుడు తద్వారా మళ్ళొక్కసారి విజయం కలుగుతుందే తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేసి అవినీతి పనులు చేస్తూ నావాడు నీవాడని తిరిగి మళ్ళీ ఇస్తే మళ్ళీ ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో మీకు చెప్పేంత అవసరం లేదనే నేను అనుకుంటున్నాను.